శాస్త్రంలో అప్పు ఇచ్చేవానికి ఒక ధర్మం చెప్పింది. ఏంటో తెలుసా? అప్పు ఇచ్చేవాడు యమధర్మరాజట. అప్పు తెచ్చినవాడు యమధర్మరాజు ఎవరితో కోతాడు? చచ్చిపోయేటోతో కోతాడు. యమధర్మరాజు ఏడ పనికి వస్తాడు? పవనం చేయతోనే పనికి వస్తాడు. అప్పులోడు ఇంటి ముందరకు వచ్చిందంటే సగం నీ ఆయుష్ పోయిందని లెక్క. అందుకే పెద్దలు ఏమంటారంటే 5 ఇళ్ళు అడుక్కొని తినుగా అప్పు చేయక అన్నారు. పప్పు కూడా ఎందుకు? నాయన చుట్టలతో రారి పుష్టిగా భోజనం పెడతాం. మా జీవితాలు, మా యొక్క సావాసం, మా యొక్క ఆశ్రమాలు, మా గుళ్ళు గోపురాలు, మా లక్షణం, మా చూపు, మా మాట, మా చాతుర్యం అంతా కూడా అష్టలక్ష్మి సమన్వయం. స్వామి ఇల్లుడికి వచ్చి నీతోనికి వస్తే గొప్పగా అంటారు సమాజంలో. పెళ్ళం పిల్లలు సాధానికి శాతాక పోయింది రే వేస్ట్ గా అంటారు అంటారు. ఎందుకన్నారు? దీనికి బతకనిక శాతాక కాల్చిపోయింది అంటలేరా?